కేవలం ఒక భూమి సాకుగా చూపెట్టేసి ఒక వ్యక్తిని నడి రోడ్డు మీద కత్తులతో పొడిచి చంపేశారు. ఇది కేవలం భూమి పంచాయతీనా? లింగయ్య భార్యని అడిగి తెలుసుకున్నారు. ఏం జరిగిందమ్మా? నాయన నా భర్తను అత్త మార్చిండ్రు. రమణారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ హరిబాబు గారు చంపించిండు. మేడిగడ్డ కేసు వేసినని కేసు మేము గెలుస్తాం అనుకొని హరీష్ రావు గారు కేటీఆర్ గారు రమణారెడ్డి హయాంలోనే హరిబాబు గారు చంపించిండు. ఓ నాయన ఇంత దారుణంగా చంపిండ్రు. మీరు ముందు ఈయన మీద కేసు ఉంది కదా, ఆల్రెడీ ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చాడని చెప్పేసి వాళ్ళు అంటారు. అసలు దేనికి కేసు అయింది? ఆయన భూ కబ్జాల మీద నాయన భూ కబ్జాలు ఎత్తానని నాయన భూ కబ్జాలు చేయదని పోరాడితే నాయన జైలు పంపిరు. నాయన జైలు వచ్చినాక ఇచ్చిపెట్టే నాయన ఆయన పగ పెంచుకున్నారు. మెడిగడ్డ కేసు వేసిన అని ఆ గుట్ర పెట్టుకొని నా పత్రం ఇట్లా అంతా మార్చిండ్రు. కేటీఆర్ గాడు హరీష్ రావు గాడు గంట రమణారెడ్డి హస్తంతోనే హరిబాబు గారు చంపించిండు. హరిబాబు అనుచరులను పెట్టి నా మొత్తం చంపించిండు. వాళ్ళప్ప మాకే బీఆర్ఎస్ పార్టీలో గుండాలు చంపించిండ్రు. మాకేవో శత్రుత్వం లేదు. అలా ఉన్నోళ్ళు మా వట్టోళ్ళు ఉన్నారు. ఇది సాటుకుంటూ చంపించిండు. రేణుకుంట రవి గాడు, రేణుకుంట సంజీవ్ గాడు, రేణుకుంట కొమరడు వాళ్ళ అందరూ ఒకటైన పత్రాలు తాత మార్చిండ్రు. వాళ్ళు చెప్పేది ఓన్లీ భూమి అంటున్నారు, మీరు చెప్పేది కాళేశ్వరం అనేది. దీంట్లో చాలా ఆయన ముందు నుంచి పోరాడుతున్నాడు చాలా కాళేశ్వరం గురించి. దీంట్లో ఎన్ని లక్షల కోట్లు పోయాయని చెప్పేసి మీకు గతంలో ఏమన్నా మీ ఆయన ఏమన్నా చెప్పాడా? నాకు కుంభకోణం చెప్పిన దానికి ఏం చెప్పలే. మా కుంభకేం జరుగుతుంది దాని మీద అని చెప్పిన అంతే. ఎన్ని కోట్లు నాకు చెప్పలే. నేను కౌన్సిలర్గా అన్నీ ఆయన చూసుకునేది. కాకపోతే అక్రమంగా జరుగుతుంది, అన్యాయం జరుగుతుందని కేసు వేసింది. దాని మీద కేసు నిన్న మొన్న మేము గెలిచినాం వచ్చేది ఉండే. అది వస్తే మా ఆటలు దాగాయని ఇగో ఇట్లా అత్త మార్చిండ్రు. మళ్ళా కలెక్టర్ ఆఫీస్ కాడ వెంకటేశ్వర స్వామి గుడికి కాడ అది అదే అదే అదేం ఆ భూమి కాడ పోరాటం చేసిండు. దాని గోరంటకుంటే భూమి కాడ చేసిండు. దాని మీద కూడా కుట్ర పెంచుకొని ఇట్లా అత్త మార్చిండ్రు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ గుండాలు చంపించిండు నా భర్తను. భూ కబ్జాల మీద భూ కబ్జాలు చేయలే, అక్రమంగా దోసుకుంటారని పోరాడిండు. అందుకో ఇది ఫలితం మాది. ఒక సామాజిక కార్యకర్తగా చాలా వరకు పోరాడాడు పేదల కోసం అని చెప్పేసి అంటారు. కోసమే పోరాడిండు, మా కోసం పోట్లాడలే, జనాల కోసమే పోరాడిండు. జనాల కోసమే పానం పోయింది. నాయన వాళ్ళ కోసమే నా పానం పోయింది. దీని వెనకాల ఎవరున్నారని అనుకుంటారు మీరు? రమణారెడ్డి గారు ఉన్నాడు, హరిబాబు గారు ఉన్నాడు. వీళ్ళిద్దరే చంపించిన భర్తను. వీళ్ళిద్దరే హరిబాబు ఎమ్మెల్యే రమణారెడ్డి గారు హయాంలోనే హరిబాబు గారు చంపించిండు. వీళ్ళిద్దరే కుట్ర పెట్టిండ్రు, కుట్ర పెట్టి ఇచ్చేసిండ్రు. ఇది ఒక సీరియల్ కిల్లర్ లాంటి పనులే తప్ప మామూలు వాళ్ళు చేయలేరు అంటున్నారు. దీనికి వెనకాల ఎవరు ఉన్నారని మీరు గట్టిగా రమణారెడ్డి గారు ఉన్నాడు, గంట రమణారెడ్డి గారు హరిబాబు గారు వీళ్ళిద్దరే చంపించిండ్రు. మళ్ళా వాళ్ళ మాదిగొల్ల పెట్టి చంపించిండు. నేను హరిబాబు గారు రమణారెడ్డి గారు వీళ్ళు తప్ప మాకు ఎవరు పగలేరు. ఈ కేటీఆర్ రమణారెడ్డికి చెప్పేసి ఈ మర్డర్ చేపించారు. రమణారెడ్డి కేటీఆర్ గారు చెప్పిండు, కేటీఆర్ రమణారెడ్డి చెప్పిండు, రమణారెడ్డి గారు హరిబాబు గారు చెప్పిండు, హరిబాబు గారు ఇట్లా మార్చిండు. గతంలో మీకు ఏమైనా బెదిరింపులు వచ్చాయా? నెల కింద రమణారెడ్డి గారు 10 లక్షల రూపాయలు తన్నాడట. నా జోలికి రాకన్నాడట, నా భూమి జోలి దాకన్నాడట. అంటే నేను ఊరుకోరన్నాడట. నేను ఇట్నే పోరాటం చేస్తా, ప్రజల కోసం ఎక్కడ దాకా పోతాన్నాడట. అన్నందుకు ఈ ఫలితం చేసిండు. ఓన్లీ జాగా కోసం అనేది వాళ్ళు చెప్తున్నారు. మీరు చెప్పేది ఒక న్యాయం కోసం పోరాటం అనే 1,00,000 కోట్లు. న్యాయం కోసమే. అటు మేడిగడ్డ ఇటు భూములు వాడి విషయంలో పోరాటం చేసి తప్ప ఏది లేదు. ఇక గతంలో ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లాంటి బెదిరింపులు వచ్చినాయి? ఏమన్నా మీతో షేర్ చేసుకున్నాడా? సంపుతాను బెదిరించిండు. మా భూమి మా అత్త సంపాదించిన భూమి గుంట భూమి అంటే గుంట భూమి ఇవ్వకుంటే హరిబాబు గారికి ఇవ్వకుంటే పగ పెంచుకొని జైలు 4 సార్లు జైలు పంపిండ్రు. అయినా భయపడలే, జైలు పోతే భయపడలేడు అని అది చేసిండ్రు. మీకోసం పోరాడిన ఒక లాయర్ కూడా గతంలో చనిపోయాడట. దానికి దీనికి ఏమన్నా సేమ్ అలాంటి రిలేషన్ ఉన్నది? ఆయన గట్టినే ఒత్తిడి చేసిండు. గంట సంజీవ్ రెడ్డి
ఆయన వెనక మళ్ళీ ఈయన పంపించిండ్రు, ఒక్కడు వేయండు, ఈయన కూడా పంపిద్దామని ఇట్లా చేసిండ్రు. ఈరోజు తీర్పు వస్తున్నది, ఈ తీర్పు మీకు ఫేవర్గా వచ్చే అవకాశాలు ఉన్నాయన్న ఉద్దేశంలోనే ఈ మర్డర్ అయిందనేది అంటారు. నాకు న్యాయం కావాలి, నా భర్తను చంపిన వాళ్ళు వాళ్ళిద్దరే, అది నాకు న్యాయం చేయండి అంతే. మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? నా భర్తను చంపిన వాళ్ళు వాళ్ళకు ఉరిశిక్ష పడాలి, మరణ శిక్ష పడాలి. అప్పటిదాకా నాకే సాయం వద్దు. నా భర్తను చంపిన వాళ్ళు వాళ్ళు చచ్చి సావాలి అంతే. అంతనే పోరాటం చేస్తుంది. పోరాటం చేస్తా. నా భర్త మనిషి ఉండాలి, వాళ్ళు చచ్చేదాకా నేను నిద్రపోను, ఉంటానే పోరాటం చేస్తా. నేను ఈ లింగే ఆశయాలు మీరు కొనసాగిస్తారు? ఆయన ఆశయాలు కొనసాగిస్తా. నేను నడి రోడ్డు 12 గంటలకనే బయటికి వెళ్ళి పోరాటం చేస్తా. నేను వాళ్ళ సంపాదన నువ్వుకోను, వాళ్ళ మీద యాసిడ్ పోతా, వాళ్ళని నమ్ముతా. నా భర్త ఆశయాలను నేను నెరవేర్చినాక నేను ప్రాణం అవుతుంది. నా పిల్లలు ఏమైనా ఆగమని పర్వాలేదు, నా భర్త ఇట్లా వేసిన అట్నే చేస్తా. నేను భయపడే ప్రసక్తే లేదు. ఆయన చంపిన వాళ్ళు రావాలి అంతే. ఎంతకాలం ఉంటారు సార్ వాళ్ళు కూడా? చంపించి ఎంతకాలం వాళ్ళు కూడా ఉంటారో చూస్తాం సార్ మేము కూడా. ఎంతకాలం బతుకుంటారో వాళ్ళే. అప్పుడు నేను ఊరుకుంటా. నేను వాళ్ళు వచ్చేదాకా నేను పోరాటం చేస్తాను. నేను ఆపలేను. దీన్ని బెదిరింపులాగా అనుకోవచ్చా? మేము ఇట్లా భయపడిపించారని అనుకోవచ్చా? బెదిరింపు కాదు. నేను ఒక్కడు ఉంటే వీళ్ళు ఏం చేయలేదు అనుకున్నాడు. నా ఓన్ చెప్తాను. నేను నా భర్తను చంపిన వాళ్ళు వాళ్ళ సంపాదన ఊకోను. నా లక్షల కోట్లు వచ్చినా మంచిదే. నా ఇల్లు అమ్ముకొని వాళ్ళని చంపుతా. నేను ఊకోను, అసలు ఊకోను. నేను రామరెడ్డి గారు వాళ్ళ ఊళ్ళోకి రావద్దు, హరిబాబు గారు ఊళ్ళోకి రావద్దు, వాళ్ళు చెప్పు తీసుకో. రామరెడ్డి గారు ఊళ్ళోకి రావద్దు, వాడు గెలవద్దు. వాళ్ళిద్దరే మెయిన్ కారణం. మీకు 4 రోజుల కింద చెప్పిండు రమణారెడ్డి 1 లక్ష రూపాయలు తండ్రట, 10 లక్షలు ఇస్తా ఊకో అన్నాడట. నేను ఊకోని అన్నాడట. నాకు చెప్పిండు. ఆయన అబద్ధం ఆటోడు కాదు. నేను ఎవరి మాట పట్టుకొని నేను చెప్తలేను. నా భర్త నాకు చెప్పింది చెప్తానా. ఆయన ఆశయాల్ని పైసలు తీసుకొస్తారు సార్. ఆయనని పైసలు తీసుకొస్తారు. ఆయన ఇప్పుడు తీసుకురారు కదా, మరి పైసలు మాకెందుకు? పోయిన వాళ్ళు కూడా తీసుకెళ్తారా? చూస్తాం మేము కూడా. ఎంతకాలం బతుకుతారు? దీన్ని చంపించిండు. వాళ్ళ సంస్థ కేసు అవుతుందని మాదిగోళ్ళ పెట్టి చంపించిండ్రు. వాళ్ళ మెయిన్ రోడ్డు మీద, నాడి రోడ్డు, మన మిర్యాలకు కూడా ఎట్లా అత్తే జరిగిందో అట్లా జరిగింది. అత్తే మిర్యాలకు కూడా ప్రణయ్ అత్తే ఎట్లా జరిగిందో నా భర్త అట్లా జరిగింది. రమణారెడ్డి గారు చేయబట్టే నా భర్త అనిపోయాడు. ఇలా ఆప్షన్ లేదు. వాళ్ళిద్దరే. పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు? పోలీసు వాళ్ళు మీకు న్యాయం చేస్తామంటారు. వాళ్ళకి నాకు నమ్మకం లేదు. నా పోరాటం నేను ఆపుతా. న్యాయం చేస్తాను చేయకుండా నేను న్యాయ పోరాటం ఆపా. నేను మీరు బీఆర్ఎస్లో ఇద్దరు సేమ్ పార్టీలో ఉన్నారు కదా, మీకు ఎక్కడ ఇష్యూ జరిగింది అసలుకి? మీరు ఈ అవినీతి మీద పోరాడినందుకైనా ఆయన బయటకు వచ్చింది. ఆ భూమి విషయంలో గుంట భూమి ఇవ్వకుంటే నిలబెట్టుకున్నారు. ఈయన ప్రశ్నిస్తాడనే మమ్మల్ని దూరం పెట్టిండు. కేటీఆర్ వచ్చిన రోజు ఎవరో వేట కేటీఆర్ తిట్టిండట. అప్పటి నుండి మా పక్షం పెట్టుకొని మా ఆయనను సంపుదాన్ని ప్లాన్ వేసిండ్రు. కేటీఆర్ వచ్చిన కాంచెలు మా ఆయన పగబెట్టుకున్నారు. ఆయన ఉత్త ఓడిచోడుగా రమణారెడ్డి ఆయన దిక్కే ఉన్నాడు. ఆయన సపోర్ట్ చేసినా కూడా ఈయన ఇట్లా అత్త మార్చిండు. నేనేం చెప్పాలి? కుట్రలు గుతంతాలు పెట్టుకొని ఇట్లా వేసిండు మమ్మల్ని. మీ డాడీ మీతో ఎలా ఉండేది? బాగానే మీతోనే ఎప్పుడన్నా ఇలాంటి షేర్ చేసుకుంటాడా? అంటే పొలిటికల్కి సంబంధించినవన్నీ చేస్తాం. ఏం చెప్పాడు మీరు? అంటే మేము చూస్తున్నాం కదా, జైలుకి వెళ్ళి వస్తున్నాడు. ఆయననే తీసుకెళ్ళి మళ్ళీ పెద్ద పెద్ద ప్రెజర్స్ ఉన్నాయని చెప్పేటోడు. పోలీస్ వాళ్ళు కూడా కొందరు చెప్పారు. ఎవరంటే రమణారెడ్డి పేరు చెప్పిండు, హరిబాబు పేరు చెప్పిండు. 6 సార్లు జైలు వేయండు. ఎవరు తోలినంటే రమణారెడ్డి పేరు, హరిబాబు పేరు చెప్పిండు. ఇద్దరు పేర్లే చెప్పిండు. పోలీసు వాళ్ళని ఎప్పుడు సెక్యూరిటీ కోరుకోలేదా? సెక్యూరిటీ కోరుకునే వాళ్ళు మాకు సెక్యూరిటీ ఇవ్వలే. రమణారెడ్డి మాటలే పట్టుకొని మాకు సెక్యూరిటీ ఇవ్వలే. ఎన్నిసార్లు నేను కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఏం పట్టించుకోలేదు. మమ్మ ఇప్పుడు పట్టించుకుంటామంట. ఇంత డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా ఎంతకాలం బ్రతుకుతారు సార్? చూస్తాం కదా, వాళ్ళు కూడా ఎంతకాలం ఉంటారో అది కూడా చూస్తాం. న్యాయం జరిపిన వాళ్ళు కాలమే. నా పిల్లలకు నాకు న్యాయం కావాలి. నా కొడుకు నా బిడ్డ న్యాయం కావాలి. న్యాయం జరిగేదాకా నేను పోరాటం చేస్తా. పోరాటం నేను ఆపా. ఎమ్మెల్యే గెలవద్దు రావద్దు. నేను ఊకోను. నేను న్యాయపోరాటం చేస్తా. ఖచ్చితంగా చేస్తాను. నేను పోరాటం చేస్తాను. ఈరోజు కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి ఒకటి చెప్పాడు, బీఆర్ఎస్ కేసీఆర్ వాళ్ళ బాధితులు ఎవరైనా ఉంటే డైరెక్ట్ వచ్చేసి సీఎంకి కంప్లైంట్ చేయమని చెప్పేసి. సీఎంకి చెప్తా నేను. ఇప్పుడు రమ్మన్న సీఎంకి వస్తా. నేను చంపించింది హరిబాబు గారు, రమణారెడ్డి గారిని. నేను సీఎం చెప్తా. నేను అక్కడికి రమ్మని వస్తా. నేను నాకు సీఎం కావాలని కోరుకున్నా. నిన్న ధర్నా అయితే ధర్నాకెళ్ళి గుంజుకపోయినరు. ధర్నా చేయనియలే. నేను కేటీఆర్ రేవంత్ రెడ్డి దగ్గర కూతానని అన్నా. నేను అంటే వాళ్ళు వినకుండా నన్ను సముదాయించిండ్రు. మీకు న్యాయం చేస్తామంటాను. న్యాయం చేయకుండా నేను చేయకుండా నేను
మన ముఖ్యమంత్రి దగ్గర పోతా నా భర్త సంగతి వాళ్ళు అడుగుతా నేను కేసీఆర్ బాధితులందరినీ సీఎం రమ్మంటున్నారు. మీరు వెళ్ళి కంప్లైంట్ చేసే అవకాశం చెప్తా నేను ఎక్కడికంటే అక్కడ పోతా. నేను సీఎం దగ్గర పోయి కంప్లైంట్ ఇస్తా. నేను నన్ను చంపింది నా భర్తను చంపింది హరీష్ రావు గాడు, కేటీఆర్ గాడు, రామనారెడ్డి అస్తంలో కొత్త హరిబాబు గాడు ఉన్నాడు. వీళ్ళు మళ్ళీ ఇక్కడ అనుచరులు ఉన్నారు. వాళ్ళ పేర్లు మొత్తం నేను బయట పెట్టి నేను సీఎం చెప్తా. ఇటువంటి హత్య ఇంకొక జరగరాదు, ఇంకో జరగద్దు. నాకు జరిగిన అన్యాయం ఇంకో ఆడదానం జరగద్దు. ఇంకో ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరగద్దు. చూడండి రక్తం అడుగులో నా భర్త చనిపోయాడు. 6 గంటలకే హత్య జరిగింది. అడవిలో కూడా కాదు, మెయిన్ రోడ్డు మీద కావాల్సుకొని మర్డర్ చేసిండు. నలుగురు రెడీగా వాళ్ళ ముసుగులు వేసుకొని అందరూ ఈయన ఫాలో అయ్యారని చెప్పేసి ఒక ఫంక్షన్ పోయి వస్తుంటే ఫాలో అయ్యి మర్డర్ చేశారంటారు. మాస్కులు పెట్టుకున్నారట. ఈయన ఎవరో అనుకోని సపడకి వెళ్ళొస్తా అంటే ఆ మాస్కులతో చంపిండట. చంపి పరారు అయిందట. నా భర్త అక్కడ ఆగమైందట. అడ్డం వచ్చిన వాళ్ళని ఎవరు అడ్డం వస్తే వాళ్ళు నరతనం బెదిరించిండట. మాస్కులు కాచుకొని వచ్చిందట. పెద్ద వాళ్ళు వచ్చిండు. వాళ్ళు వీళ్ళ ముందర పెట్టి వాళ్ళు చంపిండు. నాయన ఒక అర్ధగంట లోపల పావుగంటలైన పానం పోయింది. నాయన నన్ను తీసుకుపోండి. నేను సీఎం దగ్గరికి పోయి మాట్లాడతా. నాకు న్యాయం జరగాలి, వాళ్ళకు మరణ శిక్ష పడాలి. అప్పటిదాకా నేను రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంటాను. నేను అప్పటిదాకా వాళ్ళు ఎంతకాలం ఉంటారు? వాళ్ళు ఇప్పుడు శిక్ష పడాలి. ఎన్ని డబ్బులు తీసుకున్న వాళ్ళు పట్టుకొని పోలేరు కదా. చూస్తాం న్యాయం జరగాలి. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎంతకాలం ఉంటారో మేము కూడా చూస్తాం. ఖచ్చితంగా వాళ్ళు బయటికి రావాలి. బీఆర్ఎస్ మొత్తం రౌడీగాలు తయారవుతున్నారు. కావాలి వాళ్ళు మొత్తం అంకుల్ వాళ్ళే, మెయిన్ అంకుల్ వాళ్ళే తెలుసు. ప్రస్తుతం మనం లింగమూర్తి వాళ్ళ అబ్బాయితో ఉన్నాము. అసలు ఏమి జరిగింది ఒకసారి ఈయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ డాడీ నీతో ఎలా ఉండేవాడు? మంచిగా ఉంటాడు, బాగుంటాడు. నాకు ఇది ఏం తెలియదు. నేను పొద్దున్న కాలేజ్ నుంచి వచ్చిన, నాకేం చెప్పలేక ఇక్కడికి వచ్చినాక హాస్పిటల్కి వచ్చినాక తెలిసింది. అంతవరకు జ్వరం వచ్చింది డాడీకి, నేను చూడాలంటానని చెప్పారు. తర్వాత ఇక్కడికి వచ్చినాక చనిపోయింది. తెలియదు అంతవరకు. ఈ ల్యాండ్ విషయాలు ఇట్లాంటి గొడవలు ఎప్పుడన్నా నీకు తెలుసా? ఇప్పుడు ఇంటర్కి వచ్చావు కదా. జరిగినాయి ఛాన్స్. జైలుకి కూడా వెళ్ళిన 2-3 సార్లు. అది తెలిసి మన ఇక్కడ ఏం గొడవలు తెలియదు. కానీ ఇక్కడ గొడవలు అయ్యేటి అంటే అటు ఇటు తిరిగేటోడు. ఇంట్లో అంటే ఖాళీ ఉండడు. ఊకే కోర్టు అది ఇది అంటాడు. టెన్షన్స్. మీ డాడీ నీతో ఎట్లా ఉంటాడు? బాగుంటాడు, మంచిగానే ఉంటాడు. మీ సిస్టర్తో మా అక్కతో కొంచెం ఎక్కువ క్లోజ్ ఉంటాడు. ఓకే. పాలిటిక్స్ గురించి ఏమైనా షేర్ చేసుకుంటాడా మీ డాడీ? చెప్పాడు ఇంట్లో, అవేం చెప్పాడు ఇబ్బందులు. ఒక్కడే చూసుకుంటాడు ఏమైనా ఉంటే ఇంట్లో. మీ ఇంటి దాకా ఎప్పుడన్నా గొడవలు వచ్చినాయా ఇట్లాంటివి? ఇంటి దాకా ఏం రాలే, బయటనే గొడవలు ఉంటాయి. ఈ మర్డర్కి వెనకాల ఎవరన్నా తెలుసా నీకు? ఎవరు చేశారు? పలానా వాళ్ళు మీ మదర్ అంటున్నట్టు, మీ సిస్టర్ అంటున్నట్టు. వాళ్ళని ఏమన్నా నీ గతంలో ఎప్పుడన్నా చూసినావా? హరిబాబు అని అంటే చూసిన అంతే. వాళ్ళు ఇంకెవ్వరు తెలియదు. హరిబాబు ఎవరు? వైస్ చైర్మన్. ఈ మడ్డలో వైస్ చైర్మన్ ఉన్నాడు అంటాడు. మీ మదర్ కౌన్సిలర్. ఓకే. ఈ వైస్ చైర్మన్ ఎక్కడ గొడవ వాళ్ళకి? ఇక్కడనే ల్యాండ్ విషయంలో గొడవ. అది పెద్ద అయింది ఆ గొడవ. ఇట్లా ఎన్ని గజాలు నీకు ఏమైనా ఐడియా ఉందా? ఎప్పుడన్నా షేర్ చేసుకుంటాడా? ఆయన చెప్పలే. దాని గురించి ఏం లేదు. బట్ ఈ గొడవ అనేది ల్యాండ్ అంటున్నారు, కానీ ల్యాండ్ కాదని చెప్పేసి మీ మదర్ అంటున్నారు. దాని గురించి ఎప్పుడన్నా మాట్లాడినా మీ డాడీ? అవేం చెప్పాడు నాకు, అవేం చెప్పాడు. ఇంట్లో ఏం బయట మమ్మీతో షేర్ చేసుకున్నా మాకేం చెప్పాడు అక్కకి నాకు. మీ తమ్ముడు కదా? మూడో తమ్ముడు. మొత్తం మీరు ఎంతమంది? 4. లింగమూర్తి ఎట్లుంటాడు? మంచిగా ఉంటాడు. ఎండ కానీ, కుటుంబంలో కానీ, రాజకీయంలో కానీ అన్ని తీరు ఉంటాడు. చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా, ఆయన ఎట్లా ఉండేది, ఆయన ఎట్లా పోరాటాలు చేసేటోడు? ఏం పోరాటం చేసినా ఏం సంపాదించలే. ఇక అది దేవుందే. మాకైతే ఏం సంపాదించలే. మాకు ఏం సంపాదించలేదు. ప్రజలకు సేవ చేస్తాను. మీకేమన్నా ఇట్లాంటి రాజకీయాల వీటి గురించి ఏమైనా చెప్పేదా? గొడవలు ఇట్లా కుటుంబంలో ఏ లేదు, అందరం కలిసి ఉంటాం. అట్లాంటి మా కుటుంబాలు ఏం లేదు. కుటుంబాలు ఏం లేదు.
ఈ గొడవల గురించి మీకు ఎప్పుడు మీతో మాట్లాడలే ఎప్పుడు కూడా? ఆ, వాడే సొంతం చెత్త అనుకుంటా. మీతో ఎప్పుడైనా మాట్లాడేదా ఇట్లా గొడవలు జరుగుతున్నాయి దీనికోసం పోరాడుతున్నా నేను, ఆ కాళేశ్వరం గొడవ అది అట్లాంటిది? అంటే మరి అన్ని తిరగలేను, నా దగ్గర డబ్బులు లేవు, చేతి చేసుకురాపో అన్న. ఈ గొడవలో ఒకసారి జైలు కూడా పోయి వచ్చాడు కదా? 2 సార్లు పోయింది. 3 సార్లు పోయిండు. మీతో ఏం చెప్పేది? ఏం లేదు, నా బాధ నేను పడతాను అన్నాడు. నీకెందుకు, మీరు మీ పని మీరు చేసుకోరు అన్నాడు. పోరాటం మాత్రం ఆపనన్నాడు. ఏ పోరాటం మా కుటుంబంలో లేదు. ఓ మా 2 అన్నదమ్ములు 4 అన్నదమ్ములు, పోయిన బావ చెల్లె, అందరికీ ఎలాంటి బాధలు లేవు. మా ఇంటి కుటుంబంలో ఎలాంటి బాధలు లేవు. ఈ మీ దగ్గర ఎట్లాంటి బాధలు లేవు, ఉత్త జాగ కోసం ఈ గొడవ జరిగింది, మర్డర్ అయిందంటే నమ్ముతారా? ఆ జాగ కొరకు ఎలాంటి అడగలే. లింగమూర్తి మరో అన్న ఉన్నాడు. గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇష్యూలు కానీ మా గ్రామంలో కానీ మా ఇంట్లో కానీ జరగలేదని చెప్పేసి అవినీతిపై పోరాటమే ఆయన చేస్తున్నది అని వాళ్ళ బంధువులు వాళ్ళ అన్నలు అంటున్నారు. ప్రజెంట్ మరో అన్న ఉన్నాడు. అతనికి లింగమూర్తి గురించి గతంలో ఎలాంటి షేర్ చేసుకున్నాడు, లింగమూర్తి ఎలా ఉంటాడు ఏంటి ఒకసారి తెలుసుకుందాం. లింగమూర్తి అంటే చాలా పలుకుబడి ఊళ్ళో ఉంది. బాడు లంచాలకు లొల్లకంటే వాళ్ళకి అన్యాయం చేయరు, న్యాయం చేస్తారు మా లింగమూర్తి. ఇక వాని అక్రమంగా ఇక వాని అందరు అనుకొని అది ఉండద్దని చంపేశారు. అతడు ఏం చేసేవాడంటే అతడు నిజాయితీపరుడు అన్నట్టు. ఎవరైనా గవర్నమెంట్ భూములు ఆక్రమించుకున్న ఆక్రమించ పేదల భూములకు పేదల కన్నా చెందాలి, లేకపోతే గవర్నమెంట్ భవనాల కన్నా చెందాలని ఒకటి భావిస్తాడు. ఇలాంటి ఏం చేస్తారంటే ఇలాంటి రాజకీయ నాయకులు వీళ్ళంతా శత్రువులు ఏం చేస్తారంటే వీటిని కబ్జా చేసుకొని పట్టాలు చేయించుకొని ఇవన్నీ వేస్తే ఈయన కేసులు దాని మీద పిటిషన్ వేసినందుకు ఏం చేస్తారంటే ఇవన్నీ కేసులు పెట్టి ఒకసారి 3 నెలలు మన సెర్లపల్లి సెంటర్ జైల్లో పెట్టారు. 3 నెలలు ఉన్నాడు అన్నప్పుడు. మరి ఉన్న తర్వాత ఆయన ఇంటికి వచ్చిన తర్వాత నన్ను తప్పుడు కేసులలో ఇరికిచ్చి జైల్లో పెట్టినా కానీ సప్పుడేక పక్కకున్నాడు. వాళ్ళ పాపన్న వాళ్ళే పోతారు అనుకున్నాడు. మళ్ళీ ఏం చేసేవాళ్ళు ఆయనకు అతొకటి పోలీస్ స్టేషన్ ముందు అతను జాగు ఉంది అన్నట్టు. అతనికి ఆయనకు 2 గుంటలో 200 గజాలు ఉన్నాయి. నాకు అంత బాగా తెలియదు. దాని గురించి ఎప్పటికీ వాళ్ళే రాసిచ్చారు. ఆ కోర్టులో కేసు నడుస్తుంది. దాని విషయంలో అది నీ చెందేది, అది మాదే భూమి అని ఏంటంటే దీనికి ఎప్పుడు గొడవపడి అతను కొట్టేవారు, లొల్లి చేసేవారు. ఇది పోలీసు వాళ్ళు సుధా నిర్ణయించి ఎన్నోసార్లు ఇది ఇతను రాజలింగమూర్తికి రాయించిన పత్రం ఇవన్నీ ఉన్నాయి, నీకు దానికి సంబంధం లేదని అతని కక్షలు పెంచుకొని ఈ పాత కక్ష వాళ్ళు 20 మంది ఉన్నారు అతనికి భద్రశత్రువులు. వీళ్ళందరూ కలిసి ఒకటే ఏంటంటే ఎన్నో నుంచో ప్లాన్లు వేసుకునే వాళ్ళు వీళ్ళంతా. ఇతడు మన ఈ దొంగ చేసుకునే మనకి సాగ ఇలాంటి కబ్జాలు చేసుకునే సాగ ఇతడు మనకుంటే మనకు అడ్డాని ఏంటంటే ఎంత ఒక పథకం ప్రకారం ఏం చేశారంటే నిన్న మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ చేసుకున్నాం అన్నట్టు. ఆ ఫంక్షన్కి అటెండ్ అయిన తర్వాత ఇదే టైంకి ఏంటంటే భోజనం చేసి సాయంత్రం వెళ్ళిపోయే టైంకి వీళ్ళు ఇంట్లో ఫంక్షన్ చేసుకున్నాడు, ఇంత మంది అవుతాడు, ఇప్పుడే మనకు సరైన సమయం అనుకొని సరైన సమయం చీకటి పడేదాకా చూసి 6:30 ప్రాంతంలో ఒక 4 వ్యక్తులు 5 వ్యక్తులు వచ్చిర్రట. వచ్చిన తర్వాత ఇతను వాళ్ళ ఇల్లుకు కనీసం ఒక 20 గజాల దూరంలో అంతే. ఏం చేసిందంటే ఆ తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఒక అతను ఏంటంటే ఒకటి మంకీ క్యాప్ పెట్టుకుని అడ్రస్ కావాలి అన్నాడట. అడ్రస్ కావాలని ఏం అడ్రస్ అని అంటే ఇక్కడ రా లోపలి రా చెప్తురా గిట్ ఉంటుంది అని అన్న తర్వాత అతడు అడ్రస్ చెప్పగానే ఇంకో అతను కత్తిపై పొడిచిండు. ఇంకో కింద పడ్డ తర్వాత ఇంకో అతను మన కొబ్బరి బొండ కత్తిపై ఒంటిపై మొత్తం పేగులు నిలబడి మొత్తం అన్నీ చనిపోయాడు సార్. మొత్తం అన్నీ చనిపోయాడు. మీకు ఎట్లా తెలిసింది ఇది? ఆయన మాకు ఒక అతను ఫోన్ చేసిండు, ఇంతకుముందే మీ అన్నయ్య రాయల్ ఫీల్డ్ బండి మొన్న ఒక బండి తీసుకున్నాడు. అతనికి ఒక పాత బండి 30 సంవత్సరాల కాంచి నాకు బండి తీసుకున్నాడు. ఆ బండి తీసుకుంటే నేనే తమ్ముడు నాకు లలితలో నాకు 1 లక్ష రూపాయలు ఇప్పి అంటే నేనే ఇప్పించిన. పిల్లలు ఉన్నారా తీసుకోపోయడానికి ఏం లేదంటే ఆ బండి ఒక అతను మీ అన్న కొత్త బండి ఎక్కడిది, మీ అన్న చనిపోయిందట కొత్త బండి అంటే కొత్త బండి మొన్న తీసుకున్నాడు అన్న మా అన్నయ్య అన్న అంటే మొత్తం పేగులు వెళ్ళబట్టి నరికారు చనిపోయిండు అన్నే అనగానే మేము పోయారికి ఉన్నారు. ఆ నుంచి ఒక ½ అన్ అవర్ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు.
హాఫ్ అన్ అవర్ తెరిచి ఒక ఆటోలో తీసుకొని మన 100 పడకల ఆసుపత్రి తీసుకుపోయారు. అప్పటికైనా చనిపోయిండు. చనిపోయిన తర్వాత ఎవరు హత్య చేశారు సార్ అది అని మేము పోలీసు వాళ్ళ మళ్ళీ ఇస్తే మాకు దొరకదా. ఈ మడి సెంటర్లో ఆడ ఫుట్పాత్ మీద చాలా మంది పబ్లిక్ నడుతూనే ఉంటారు ఎప్పటికీ. ఆ తర్వాత వాళ్ళు వీళ్ళు వచ్చి మేము తర్వాత మీకు రేపు 2 రోజుల తర్వాత మేము కనుగొంటాం, మేము సీసీ కెమెరాలు చూస్తాం అది అని చెప్పారు సార్. చెప్పిన తర్వాత ఏంది మేము ఇదంతా మీరంతా తప్పుడు సమాచారం వాళ్ళకి ఇచ్చే డబ్బులు లొంగిపోతున్నారు అని ఏం చేసినాం, మేము ధర్నాకు దిగదని చేస్తే చాలా బలగాలను మామూలు మండలాల నుంచి అందరూ పిలిపించుకున్నారని సార్. వచ్చి మమ్మల్ని కదలకుండా చేసి ఆ నుంచి మిసలకుండా చేసిర్రు. చేసి ఏం చేసిర్రు, లాస్ట్కు రాత్రి 11 సమయంలో అంతకులు లొంగిపోయారు, మాకు దొరికిర్రు, మీరు కేసు పెట్టండి, మేము వాళ్ళకి శిక్ష పడేదాకా చేస్తామని ఒకటి మాకు తెల్లని దాకా సస్పెండ్ చేసి పోలీస్ స్టేషన్లో తిరిగించుకున్నారు. ఆ నుంచి లేపించుకొని ధర్నా లేపించుకొని ఏం చేసారు, మీరు పోయి ఆ పోలీస్ స్టేషన్ మా బందోబస్తుతో మీకు ఉంటారు, మీరు పోయి ఆడు ఉండండి అని 100 పడకల హాస్పిటల్ ఇచ్చి పెట్టారు సార్. ఇదంతా రాజకీయ హత్య సార్. ఈయన నిజాయితీపరుడు, ప్రజల కోసం పోరాడేవాడు. ఎలాంటి సాయమైన పొద్దున్నచ్చి తను ఎలాంటి పని ఉన్నా కానీ వాళ్ళ గురించి పోరాడుతాడు, వాళ్ళకు సాయం చేస్తాడు. ఎవరన్నా తల్లులు ముసలి వాళ్ళ కొడుకులు చూత మందుకు బానిసాయి చిత్రహింసలు పెట్టినా కానీ సమాధానం చెప్పేవాడు. ఏదైనా ల్యాండ్ విషయంలో కానీ ఎలాంటి కొడుకులు గొడవలు పెట్టుకున్నా కానీ సర్ది చెప్పి మంచిగా నిజాయితీగా చెప్పేవాడు. ఆయన ఏంటంటే ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయాలి, మనం బతికిన రోజులు నిజాయితీగా బతకాలి, మనం అక్రమంగా చంపుకున్న డబ్బు మనకు ఉండదు, మనం నిజాయితీగా ఉండాలి బతికిన రోజు. కానీ ఇలాంటి మనకు ఆటలు సాగవని ఇలాంటి ఏంటంటే మా అన్నకు ఒక 20 మంది శత్రువులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు భద్ర శత్రువులు ఇలాంటి కబ్జాలు చేసుకుంటే వాళ్ళకు కొంచెం వాళ్ళకు పిటిషన్ వేసాడన్న వాళ్ళు. చంద్రయ్య గారు 6 గుంటల భూమికి 6 ఎకరాలు చేసుకున్నాడు. ఇవన్నీ చేసుకొని మన గురికాడ కక్ష కాడ 6 గుంటల భూమికి 6 ఎకరాలు చేసుకొని కబ్జా చేసుకొని మున్సిపాలిటీలతో పని చేయించుకున్నాడు. దాంతో మా వాడు ఇక పారసలతో వాటి పట్టించి మా మామూలు బీఆర్ఎస్ పార్టీ గుండాలే సార్. అప్పుడు వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీలే, మానసుతో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ. ఇలా పద్ధతులు నచ్చలేవు, మావని పక్క పెట్టిర్రు. ఇవన్నీ నువ్వు ఇలాంటి దానికి నువ్వు లొంగవు, మేము అన్ని కబ్జాలు చేసుకుంటాం, మేము అన్ని చేసుకుంటాం అని ఏం చేసిరంటే ఇతను పక్కన నెట్టేసిర్రు. పార్టీ నుంచి బహిష్కరించి ఏం చేసిరంటే ఇలా విచ్చలవిడిగా మొత్తం ఎమ్మెల్యేతోని అప్పుడు వీళ్ళ ఉన్న రాజకీయం మొత్తం వాడుకొని బలగాలు నిరుపేదల భూములను అన్నీ వాడుకొని పట్టాలు చేయించుకున్నారు. వాళ్ళను నెట్టేపించిర్రు, పోలీసుల వాళ్ళతోని నెట్టేపించి మొత్తం రౌడీలతో చేయించుకొని కబ్జాలు చేసుకొని ప్లాట్లు పెట్టుకొని అమ్ముకున్నారు. చేసుకొని ఇవన్నీ చేయించుకున్న తర్వాత బుర్ర చంద్రయ్య మాజీ సర్పంచ్ 3 సార్లు చేసాడు. ఆయన అతనితో ఫస్ట్ భద్రచత్తు అతనే అన్నట్టు, ఇతనితో స్టార్ట్ అయింది మాకు అన్నట్టు. బుర్ర కౌరయ్య మాజీ సర్పంచ్, వీళ్ళిద్దరితో స్టార్ట్ అయింది. బుర్ర కౌరయ్య చేయబట్టి మా ఓడు అదైండు. అతనికి కౌరయ్య లింగమూర్తి మా అన్న వాడు నీ 3 లక్షలైనా పెడతా, నువ్వు ముందు మరి చేపి అని చెప్పిండు. దాడి పెట్టి పొలం నాటేపించి అన్ని చేస్తే ఇక బుర్ర చంద్రయ్య గారు 22 సార్లు పారేసే వాళ్ళు కరీంనగర్, హైదరాబాదు, మున్సిపాలిటీ, రాజిరెడ్డి సారు మన పంపించేది వీళ్ళందరినీ. కెక్కర్ల సీను కాంప్లిమెంట్ రాసేది బుర్ర చంద్రయ్య చెల్లె కొడుకు. ఇవన్నీ సార్ 10 సంవత్సరాలు బట్టి. ఇప్పుడు మీరు ఇంతకుముందు కోట అన్నారు ఏమని, ₹1,00,000 ఇన్ఫీల్డ్ బుల్లెట్ కొనడానికి. వాళ్ళు చెప్పేది ఏంటంటే చాలా కబ్జాలు పెట్టారు, ఆ కబ్జాలదే ఈ మర్డర్లు అంటారు. మీ దగ్గర కబ్జాలు పెట్టేది ఉంటే నేను ఇచ్చిన సార్ నా పిల్లలతో. ఎందుకంటే నాకు 2 పాపలు, నేను ₹1,00,000 3 సార్లు ఇచ్చిన. నేను తర్వాత ఫైన్ ఆర్డర్ తీసుకుంటా, ₹1,00,000 కడితే 2,50,000 బండిని నా బండి తీసుకుంటా. పిల్లలు ఉన్నారు, వాళ్ళకి తీసుకోపోవడానికి లేదు. నేను 30 సంవత్సరాల క్రితం బజాజ్ పల్సర్ ఉంటుంది సార్ ఒకటి, అది ఉన్నది. ఇప్పుడు చూడండి ఆయనకి ఏమున్నదో చూడు, ఆయనకు ఆస్తులే పాటు ఉన్నాయో, ఆయన కబ్జా చేసుకునే ఉన్నాయో మీరు చూడండి. అతను నేను ఇచ్చిన సార్, అవి నేను కొనిచ్చిన. అదంతా కొడితే 20 days అవుతుంది. అది నేను ఇచ్చిన డబ్బులతో తీసుకున్నాడు. మొన్ననే మా ఇంటికి వచ్చిండు. నెలకు 8,000 10,000 నేను ఫైనాన్స్ కట్టుకుంటారా 2 సంవత్సరాలు అన్నాడు. కరెక్ట్ కట్టుకో, పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు హాస్టల్ అటు పోవడానికి ఇబ్బంది, పాత బండితో ఇబ్బంది అవుతుంది, పిల్లలు నేను లేకున్నా కానీ వాడు అబ్బాయి నడుపుతాడు అని నేనే ఇప్పించిన సార్. అదే బండి వేసుకొని నిన్న భూపాలపల్లికి పోయిండాడు, సెంటర్కి పోయింది. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లల్ని ఇంట్లో దించి నేను సెంటర్కి పోయిన. అంటే సాయంత్రం అంటే 6 టైములే పోయి ఇటు రాగానే వీళ్ళు ఇతనికి మొత్తం సమాచారం అందించే వాళ్ళు చాలామంది ఉంటారు. గుండాలకు వాళ్ళకి అందించే, ఈయన ఎటు పోయినా ఎక్కడ ఉన్నా ఏడ వాటర్ తాగినా ఏడ ఉన్నా ఆయన ఏంటంటే ఎవరికి లొంగడు, ఎవడు చంపననే భయపడేవాడు కాడు. ఇప్పుడు మేము అక్కడ లోకల్ ఒక ఎంక్వైరీ చేసింది ఏంటంటే రోడ్డు అవతల ఎక్కడైతే మర్డర్ అయిందో ఆ రోడ్డు అవతల కరెంటు లేదు, రోడ్డు ఇతల కరెంట్ ఉందని చెప్పేసి మేము ఎంక్వైరీ చేస్తే తెలిసింది. అంటే ఇది మీ వాడిని ఆల్రెడీ మీ బ్రదరా
ఆల్రెడీ అతన్ని ఫాలో అవుతున్నాను తెలుసు కదా, మరి ఒక్కడు ఎలా వెళ్ళగలిగిండు? అరే మేము అనుకోలేదు సార్ ఇది అంత గిట్ల జరుగుతుంది. అప్పుడు కేసులు ఉండేవి, ప్రభుత్వం మారింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కక్షాలు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇతను అన్ని కేసులు ఇరికించేవాళ్ళు. మామూలుగా డబ్బులు ఇచ్చి నీ దగ్గర నీ లంచం అడిగిండు, నీ దగ్గర గుండాయిజం చేసిండు అని అన్ని కేసులు రాయించిండు. అప్పుడు రమణారెడ్డి ఎంత ఒక 20 కేసులు రాయించిండు. అన్నీ మామూలుగా ప్రజలతోని లంచగొండితో మంచిగా డబ్బులు ఇచ్చి కేసులు రాయించి ఇవన్నీ చేయించిండు సార్. అసలు నేను అనుకున్నా కదా, నేనంత మామూలు అంతకుముందు నాకు ఉండే పగవాళ్ళు. ఇప్పుడు ఏమందంటే ప్రభుత్వం వచ్చింది అంత ఈయన సుధా నేను ఎటు పోతలేను. ఇప్పుడు జాగాల గురించి కాదు, ఇది చాలా దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. మీ వదిన అన్నట్టు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మున్సిపల్ చైర్మన్, వీళ్ళు కబ్జాదారులు, వీళ్ళు బాగా బలగా ఉన్నారు సార్. వీళ్ళు ఒక 20-25 మంది ఉన్నారు. అంతా టీఆర్ఎస్ వాళ్ళు, మాజీ టీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళంతా అప్పుడు వీళ్ళతోనే వీళ్ళు జరిగింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.